మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు కూర్చుండే నీటి ఓట వలెను ఉండెదవు అని వాగ్దానం చూడండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వేస్తులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం చూపించారండి. వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి. అక్కడ అవునండి, దేవుడు మనల్ని నిత్యం నడిపిస్తానంటున్నారు. ఎందుకంటే మనం మరి బైబిల్ అయితే నేను మరి మొత్తం పూర్తిగా కంప్లీట్గా రాసానండి. 2 కొత్త నిబంధన పాత నిబంధనలు కూడా మరి ఇంకా స్తుతియాగం చేస్తున్నాం. ఇంకా అర్ధరాత్రులు ప్రార్థన చేస్తున్నాం, ఉదయకాల సాయంత్రకాల ప్రార్థన చేస్తున్నాం, ఇంకా బైబిల్ ధ్యానిస్తున్నాం, ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా చేస్తున్నాము. ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన కట్టడలు లోబడి జీవిస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని నిత్యం నడిపిస్తానంటున్నారు. క్షామకాలంలో మనల్ని తృప్తిపరుస్తానన్నారు, మన ఎముకల్ని బలపరుస్తానంటున్నారు అన్నమాట. అప్పుడు మనం నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు కూర్చుని నీటి ఓట వలె ఉంటానంటున్నారు. నీరు పెట్టిన తోటలు ఎలా ఉంటాయండి? పచ్చగా చిగురించి మరి ఫలాలు ఇస్తూ ఉంటాయంటే చిగురించి పచ్చగా. మరి అలాగే మరి మనం కూడా మరి దేవునిలో ఉంటే ఎప్పుడు కూడా పచ్చగా చిగురిస్తూ ఉంటున్నారు. ఏ వ్యాధి బాధలు వచ్చినా ఆయన తీసివేసే దేవుడు మన దేవుడు. ఆయన పొందినప్పుడు మనకు స్వస్థత కలిగే దేవుడు మన దేవుడు అనమాట. ఆయన ఏవైనా మనం ఆనందిస్తే దేశం యొక్క ఉన్న స్థలం మీద మనల్ని నిలబెడుతుంది దేవుడు మన దేవుడు. మరి ఇంకా ఆయన భయపడద్దు అంటున్నారు, నేను విడిపిస్తానంటున్నారు. నేను రక్షిస్తాక నీకు తోడుగా ఉన్నాను, నేను రక్షించాక నేను ప్రేమిస్తున్నాను కనుక విడవక ఎడలు నేను కృప చూపుచున్నాను అంటున్నారు. నిన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తాను అంటున్నారు. మరి మనం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని ప్రేమించేవారు ఉంటున్నారు. మనం ప్రేమించబోయిన ఆయన మాత్రం ప్రేమించే దేవుడు. ఆయన మన తండ్రి, మన దేవుడు, మన కోట, మన స్నేహితుడు, మన రక్షణ దుర్గం అనమాట. ఆయన మనల్ని ఉన్నాడు దేవుడు మన దేవుడు అనమాట. ఆయన మరి వెతుకువారు జాగ్రత్తగా ఆయన కనుగొందరు అంటున్నారు. నా విశ్వసన కృప నీకు తోడుగా ఉంటుంది అంటున్నారు. నానాం బట్టి నీకు మెచ్చబడతాయి అంటున్నారు. నీకు అన్ని ప్రతి భాష నేను తుడిచేస్తానంటున్నారు. వీళ్ళు మన లోకంలో కంటే గొప్పవాడు కనుక మీరు లోకాన్ని జయించి ఉన్నారని అంటున్నారు అన్నమాట. దేవుడైన ఒకరు వారి మీద ప్రకాశిస్తే వారు ఎగగములు రాజు చేస్తారని అంటున్నారు. ఈ దేవుడైన యెహోవా నీ ముందు నడుస్తాడు, నీ వెనకాల యేసు దేవుడు కావాలి కాస్తాడు. దేశం యొక్క ఉన్న స్థలం నిలబెడతాడు. ప్రభు నమ్మదైన వాడు ఆయన మిమ్మల్ని సరిప్రసిద్ధిస్తాడని కాపాడేది మన దేవుడు అనమాట. ఇదేనా అంత మంచి వాగ్దానం వచ్చింది దేవునికి. మన ఎముకల్లో ఒకటైనా మనం విరిగిపోకుండా చేసేవాడు మన దేవుడు అనమాట. మన ఎముకల్లో బలపరిచే దేవుడు మన దేవుడు. తృప్తిపరిచి మరి నీ ఎముకలు బలపరుస్తారంటున్నారు. నీ బలాన్ని చేతుని అనుగించే దేవుడు మన దేవుడు. ఘనత ఐశ్వర్యం ఇచ్చే దేవుడు. మరి యెహోవా తన ప్రజలు బలగించి తన ప్రజలకు సమాధానం కలిగేసేవాడు మన దేవుడు. ఆయన సహాయాన్ని మనం బ్రతికిస్తాం. ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే అంతా ఆయన కృప అనమాట. మనం ఇంకా జనాల ఐశ్వర్యం కూడా అనుభవిస్తామని అంటున్నారు. భూమి మీద సమస్త జనాలకు నేను ఇచ్చేస్తాను. ఈ ప్రార్థనని సహపరుస్తానని అంటున్నారు. భయపడద్దు అన్నారు. ఇదేనా వాగ్దానం అందరి చేత కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సర్వశక్తిపర ఘనమైన నామమునకు ఎలా స్తుతిస్తున్నాను తండ్రి. అదే ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు న్యాయం చేసుకోండి ఆయన. ప్రతి ఒక్క బిడ్డ అసలు తిట్టండి, అక్కడ కోరికలు తెచ్చండి. బిడ్డలు మంచి నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక పరిస్థితుల వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యంతో స్వస్థపరచండి. వేదనతో కొన్ని వచ్చిన కుంగిన వారిని అవుతుంది. రక్షణ వారికి రక్షణ తెచ్చండి. మీరు రాని మీరు ఇష్టానికి మీ అందరూ సిద్ధపడ్డ కృప చూపుని ఎత్తడు ఉండే భాగం తెచ్చమని మా ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తామని తండ్రి. ఆమేన్.